సోదరులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. నిన్నటి దినాన మనము బైబిల్ తరగతిలో ఈ ఈ యొక్క లెసన్ ను ద వన్ ట్రూ చర్చ్ అనే ఈ పాఠాన్ని మనం ప్రారంభించున్నాం. ఒక్క నిజమైన సంఘము అనే ఈ పాఠాన్ని నిన్నటి దినాన మనం ప్రారంభించి ఈరోజు మనం కొనసాగిస్తూ ఉన్నాము. ఇది 2వ పాఠము. దీనిలో ఎందుకు ఈ ఒక్క నిజమైన సంఘం గురించి తెలుసుకోవాలి అని అంటే, మనం ఈ లోకంలో చూసినట్లయితే అనేక డినామినేషన్స్ ఉన్నాయి. మన ప్రాంతంలో, మనం ఉండే ఏరియాలో కానివ్వండి, ఒకసారి మనం మన రాష్ట్రంలో, మన దేశంలో లేదా ఈ ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, అనేక విధానాలు ఉన్నాయి. ఒకరికి మించి ఒకరు నాది గొప్ప, నాది గొప్ప అని అనుకుంటూ ఉన్నారు. ఏది సత్యమైనది, ఏది దేవుడు కోరుకునేది అనేది తెలుసుకోవాలి అని ఆశపడే వారందరికీ కూడా ఈ లెసన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదిగో నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను, దేవుని చిత్తం ఏమై ఉన్నది, సంఘము ద్వారానే ఆయన నానా విధమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. ఆ సంఘం కొరకే మరొకసారి ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. కాబట్టి నేనుండే సంఘము ఆయన తీసుకెళ్తాడా లేదా, నేనుండే సంఘము ఆయన ఎదుర్కోవడానికి వెళుతుందా లేదా, వధువుగా నేనుండే సంఘము ప్రభు అయిన యేసు వారికి ఉందా లేదా అనే విషయాల గురించి మనం అధ్యయనం చేయాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఈ లెసన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు లెర్న్ రిగార్డింగ్ ద వన్ ట్రూ చర్చ్. దీనిలో మనం నిన్న ప్రారంభించినాక అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఈ యొక్క సంఘాలను ప్రారంభించారు. మరి ప్రభు చిత్తం ఏముంది, దేవుని చిత్తం ఏముందో తెలుసుకోవడానికి నిన్న మనం ఈ లెసన్స్ ప్రారంభించాం. నిన్న ఏం నేర్చుకున్నాం అనేది నేను ఒకసారి ఒక 5 నిమిషాల్లో బ్రీఫ్ గా మీకు చెప్పి ముందుకెళ్తాను. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇన్ని డినామినేషన్స్ ఉండడాన్ని ఖండిస్తా ఉంది బైబిల్. మనుషులు లేదా మానవులు ఇన్ని రకాలుగా విభజింపబడడాన్ని, డివైడ్ అవ్వడాన్ని బైబిల్ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎలా తెలుసుకుంటామంటే, ప్రభువారు చేసినటువంటి ప్రార్థన, శిష్యులు అంటే ప్రభువారు ఏర్పాటు చేసుకున్న శిష్యుల యొక్క బోధ యందు వీరందరూ కూడా ఐక్యంగా ఉండాలి, ఏకమై ఉండాలి, ఒకటే భావాన్ని కలిగి ఉండాలి అని ప్రభువారు కోరారు. దాన్ని మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల్లో చదువుకుందాం. అలాగే పౌలు గారు కూడా ఏక మనసుతో ఉండాలి క్రైస్తవులందరూ కూడా అని చెప్పడం జరిగింది. అలాగే మనము ఏక మనసు ఎందుకు అంటున్నామనంటే, క్రైస్తవులందరికీ ఒకే ఒక్క సంఘము బైబిల్లో మనకు కనిపిస్తున్నది. రోమపత్రిక 16:16లో మనకేం కనిపిస్తుందంటే, క్రీస్తు సంఘములన్నీ కూడా మీకు వందనములు చెప్తున్నది. ఒకటే విభాగము అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఒకటే విభాగం, అనేక విభాగాలు అక్కడ లేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఓన్లీ వన్ చర్చ్ మనకు బైబిల్లో కనిపిస్తుంది. వన్ చర్చ్, ఒకటే చర్చ్ మనకు, లేదా ఒకటే సంఘము, ఒక విభాగము, ఒక ప్రభువుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఒక సంఘముగా, లేకపోతే ఒక గుంపుగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఒక గుంపుగా ఉన్నారు. కాబట్టి బైబిల్ ఏం చేస్తుందంటే, డివిజన్ ని ఖండిస్తుంది. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు విడిపోవడానికి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు తమ యొక్క ఆలోచన తగ్గట్టుగా నడుచుకోవడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు, అనుమతించట్లేదు. ఆయన చిత్తం ఏదో ఉందో తెలుసుకొని దాని ప్రకారంగా వెళ్ళాలని మానవులందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూసాము. తర్వాత స్లైడ్ లో ఏం నేర్చుకున్నాం అంటే, మనము ఓన్లీ వన్ చర్చ్ అనే ఒకే ఒక్క సంఘాన్ని ప్రభు అయిన యేసు వారు స్థాపించారు అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ బండ మీద నా సంఘమును అనే పదాన్ని మనం ఒక్కి నొక్కాడించవచ్చు. ఓన్లీ వన్ కాంగ్రిగేషన్. నా సంఘములు అనే పదము వాడలేదు. అనేక డినామినేషన్స్ నేను కడతాను అని ప్రభువారు సెలవిచ్చి లేరు. వారు ఏమన్నారనంటే, దేవుని యొక్క కుమారుడు ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నారంటే, ఆయన ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ అంటే క్రీస్తు అని మనకు తర్వాత కూడా మనం చదువుకుంటాం. నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళట్లేదు. ఎఫెసీ 5:25లో కూడా మనం అక్కడ ఏం చూస్తామంటే, ఆ యొక్క 5:25లో మనం ఏం చూస్తామంటే, అక్కడ సంఘాన్ని ఆయన నిర్దోషముగా, పవిత్రముగా, పరిశుద్ధంగా నిలవపెట్టుకోవాలని ఆయన దాని కొరకు, ఆ సంఘము కొరకు తను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాము.
అలాగే ఎఫెసీ 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం ఏం గమనిస్తామంటే 1:22లో కూడా అక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ఈ సంఘం కొరకు ఆయన మృతులలో నుండి లేపి దేవుడు ఆయన అన్ని విషయాల్లో కూడా ఘనముగా ఉంచినట్లుగా మనం అక్కడ గమనిస్తాం. 22 నుంచి 23 వచనాల్లో ఆ సంఘానికి ఆయనే శిరస్సు ఉన్నట్లుగా గమనిస్తాం. ఆ సంఘము ఆయన శరీరము అనే విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత ఇంకా ఎఫెసీ 4:4, ఎఫెసీ 5:25లో కూడా ఒకే ఒక్క సంఘము, ఒకే ఒక్క వధువు, ఆ వధువు కోసమే ఆయన తనను తాను అర్పించుకున్నట్లుగా ఆయన ఆ వధువు కోసమే వస్తున్నట్లుగా తిరిగి మనం గమనించగలుగుతాం. తర్వాత స్లైడ్ లో మనము ద చర్చ్ బిగాన్స్ ఇన్ జెరూసలేం ఇన్ ఏడి 33 ఏడీలో ఆ ఒకే ఒక్క సంఘము ప్రారంభమైనట్లుగా బైబిల్ మనకు బోధిస్తా ఉంది. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఒకే ఒక్క సంఘాన్ని ఇక్కడ ప్రభువారు చెప్పారు, నేను ఒక సంఘాన్ని ప్రారంభిస్తాను, కడతాను, నేను ఏర్పాటు చేస్తాను అని ప్రభువారు చెప్పడం జరిగింది. యెషయా గారు ఈ విషయాన్ని, ప్రభువారు చెప్పిన విషయాన్ని ముందే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 3 వచనాల్లో ఆయన ఒక సంఘాన్ని ప్రారంభిస్తారు. అనేక మంది ప్రవాహం వచ్చినట్లుగా అన్యజనులు దానిలోనికి వస్తారని యెషయా గారు ముందుగానే ప్రవచించడం జరిగింది. యావేలు గారు కూడా అదే చెప్పారు. యావేలు గారు యొక్క ప్రవక్త ఆయన యొక్క రచనల్లో కూడా ఇదిగో అనేక మంది తమ కుమారులు కుమార్తెలు వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు, వారందరూ కూడా సంఘంలోనికి చేర్చబడతారనే విషయం చెప్పారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4 నుండి 8 వచనాల్లో కూడా ప్రభువారు రాజ్యం గురించి బోధించడము, వారందరూ కూడా ఆ యొక్క యెరూషలేములో ప్రభు యొక్క ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకు కుమ్మరింపబడే వరకు ప్రభు ఆజ్ఞ ప్రకారం వారందరూ కూడా అక్కడ వేచి ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత పెంతెకోస్తు నాడు, అది ఆ రోజు పెంతెకోస్తు పండుగ, ఆ రోజు యూదులందరూ కూడా యెరూషలేం పట్టణానికి వచ్చారు. వారందరూ ఉన్నప్పుడు పేతురు గారు లేచి మాట్లాడటము, ఆత్మపూర్ణుడై క్రీస్తు సువార్తను వారికి బోధించటము, తద్వారా వారందరూ కూడా మారు మనసు పొంది సంఘంలోనికి చేర్చబడటము. ఆ రోజు మనం గమనించినట్లయితే సుమారు 3,000 మంది సంఘంలోనికి చేర్చబడినట్లుగా, ఇదిగో ఈ ప్రారంభమైన సంఘంలోనికి చేర్చబడినట్లుగా బైబిల్ మనకు తేటముగా బోధిస్తూ ఉంది. ఇది ద చర్చ్ బిగాన్ ఇన్ జెరూసలేం ఇన్ ఏడి 33 ఏడీలో ప్రభువారి యొక్క వాగ్దానం నెరవేరింది. ఆయన తన సంఘం, ఆయన రాజ్యమును ఏర్పాటు చేశారు. ఈ రాజ్యం వచ్చినప్పుడు మీలో కొందరు ఇంకా బ్రతికే ఉంటారని కూడా ఒక వచనం మనం గమనించవచ్చు. అందుకని శిష్యులందరూ అక్కడ బ్రతికే ఉన్నారు, ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. ఇది స్లైడ్ అండి, నిన్న నేర్చుకున్న స్లైడ్. ఈరోజు నిన్న ఇంకా ఏం నేర్చుకున్నామంటే జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆ చర్చికి ప్రభు అయిన యేసు వారు హెడ్ గా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సంఘం ఎవరైతే ప్రారంభించిన సంఘానికి ఆయనే హెడ్ గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొలసి 1:18 కానివ్వండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33 నుంచి 36 వచనాల్లో కూడా ప్రభువే దానికి కారకుడు కాబట్టి ఆయనే హెడ్. ఈ హెడ్ శిరసై ఉన్నాడు. ఆయన ఆ సంఘానికి శిరసై ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన ఆ సంఘాన్ని కాపాడుతూ ఉంటాడనే విషయాన్ని మనం గమనించాం. జీసస్ ఈజ్ ద హెడ్. తర్వాత కాంగ్రిగేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ అనే ఈ లెసన్ కూడా నిన్నే నేర్చుకున్నాం మనం. వీటన్నిటిని కూడా, కాంగ్రిగేషన్స్ అన్నిటిని కూడా ప్రభు అయిన యేసు వారు, ఏ కాంగ్రిగేషన్స్ ఏదైతే ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించాడో ఆ సంఘాన్ని ఆయన పరలోకంలో నుండి పరిపాలిస్తూ ఉంటాడు. ఈ సంఘానికి హెడ్ ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన హెడ్ క్వార్టర్ మన సంఘానికి, క్రీస్తు సంఘానికి హెడ్ క్వార్టర్ ఎక్కడని మనం గమనించినట్లయితే అది పరలోకంలో ఉంది. పరలోకంలో హెడ్ ఎక్కడున్నాడో అక్కడే ఆ హెడ్ క్వార్టర్ ఉన్నదన్న విషయాన్ని నిన్న క్లాస్ లో మనం నేర్చుకోవడం జరిగింది. మానవులు కల్పించిన సంఘాలకైతే వాళ్ళ హెడ్ భూమి మీదే ఉంటాడు, వాళ్ళ హెడ్ క్వార్టర్ కూడా భూమి మీద ఎక్కడో ఒక చోట ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మన హెడ్ క్వార్టర్ పరలోకము, మన హెడ్ పరలోకంలో ఉన్నాడు. ఆయన మనల్ని పరలోకంలో నుండి పరిపాలన. చర్చెస్ ఇండిపెండెంట్ గా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరిపైన
ఎవరో భూమి మీద ఒక బాస్ ఉండి పరిపాలన చేయాల్సిన పని లేదు. ప్రతి చర్చిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో నుండి ఆయనకి అడాప్ట్ అయి ఉంటుంది కాబట్టి ఒక పోపు లాగా భూమి మీద ఏ మానవుడు కూడా ఆధిపత్యం చేయడానికి అధికారం ఇవ్వలేదు. పరలోకంలో నుండి ప్రభువే అధికారిగా ఉండి, అధిపతిగా ఉండి, ఆయనే మధ్యవర్తిగా ఉండి, ఆయనే ప్రధాన యాజకుడిగా ఉండి, ఆయనే పరలోకంలో నుండి మన అన్ని క్రీస్తు సంఘాలను ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. భూమి మీద క్రీస్తు సంఘాలకు ఎవరు కూడా హెడ్ లేరు. ఆ విషయాన్ని గమనించవచ్చు. మిగతా మానవ కల్పిత సంఘాలకైతే భూమి మీద ఎవరో ఒకళ్ళు హెడ్ ఉంటారు, హెడ్ క్వార్టర్ కూడా ఉంటుంది అనే విషయాన్ని నిన్నటి క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఈ రోజు మనం నేర్చుకోవే పాఠం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. చూడండి, దేర్ ఈజ్ ఎ ప్యాట్రన్ ఆఫ్ వర్షిప్. ఆ ప్రారంభమైన సంఘములో ఆరాధనకు క్రమం ఇవ్వబడింది. బైబిల్లో ఆరాధనకు క్రమం ఇవ్వబడింది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఎప్పుడైతే ప్రభువారు తాను ప్రారంభించారు ఆ సంఘానికి ఆరాధన క్రమం ఉంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ ప్రారంభమైన సంఘం ఇప్పుడు కొంతమంది శనివారం కూడా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. సబ్బాత్ డే అని వాట్సాప్లో వాటిలో వీటిలో వాళ్ళు దాన్ని స్పెషల్ గా శనివారాన్ని స్పెషల్ గా చూసే వారిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి వర్షిప్ చేయడానికి, ఆ కాంగ్రిగేషన్ వర్షిప్ చేయడానికి యూదులైతే సబ్బాత్ డేని శనివారం రోజు వాళ్ళు కూడుకునేవాళ్ళు, శనివారం రోజు జరుపుకునేవాళ్ళు. కానీ క్రీస్తు తాను స్థాపించిన సంఘానికి ఒక స్పెషల్ డేని ఆయన ఇవ్వటం జరిగింది. ఆ రోజు మాత్రమే ఆ క్రైస్తవులందరూ కూడా కూడుకోవటం మనం గమనించవచ్చు. బైబిల్లోని చర్చి వారంలో మొదటి రోజున సమావేశమైంది, కూడుకునేవారు. బైబిల్లోని చర్చి వారంలో మొదటి రోజు అంటే ఆదివారమున వారు కూడుకునే విషయాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఆదివారం ఆయన చాలా విస్తారంగా వాళ్ళకి బోధించినట్లుగా మనం గమనించవచ్చు. ఆ రోజు రొట్టె విరిచినట్లుగా మనం గమనించవచ్చు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ప్రభువారు ప్రారంభించిన సంఘం వర్షిప్ చేయడానికి ఒక స్పెషల్ డే ఇవ్వటం మనం గమనిస్తున్నది. ఆదివారంన వాళ్ళు సమాజముగా కూడుకునేవారు. సమాజముగా కూడుకునటం మానవద్దు అని కూడా బైబిల్ బోధిస్తా ఉంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం కూడా ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలను కూడా మనం చదువుకుందాం. వర్షిప్ పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. చూసారండి, 2వ వచనంలో నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, అంటే ఆయన వచ్చినప్పుడు పోగు చేయటం అనేది తప్పు అనే కదా దాని ఉద్దేశం. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును వర్ధినుల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. చూసారండి, ప్రతి ఆదివారమున కానుకలు ఇవ్వటము మనం గమనిస్తున్నాం. మన వాళ్ళైతే ఎప్పుడంటే అప్పుడు కానుకలు తీసుకుంటా ఉంటారు. రోజుతో సంబంధం లేదు, సందర్భం వస్తే కానుకలు పట్టేస్తారు. అది ఏ సందర్భం అన్నా కానివ్వండి. క్రిస్మస్ రోజు పడతారు, ఈస్టర్ రోజు పడతారు, గుడ్ ఫ్రైడే రోజు పడతారు, ఇంకా ఏదైనా స్పెషల్ డేస్ వాళ్ళు పెట్టుకుంటే, సమావేశాలు పెట్టుకుంటే ఆ రోజు కానుకలు పడుతూ ఉన్నారు. కానీ పౌలు ఆ విధంగా చెప్పటం లేదు. ఆదివారమున కానుకలను సిద్ధం చేసుకోమని వారికి చెప్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు వర్షిప్ చేయాలి అని అంటే వారంలో మొదటి రోజు. మరి ఎలా ఆరాధించాలి వీరు అని అనటానికి ప్రభువారు చక్కగా మనకి యోహాను సువార్త 4:24లో హౌ యు వర్షిప్ ద గాడ్, మనం దేవుని ఎలా ఆరాధించాలో ఆయన మనకు గైడ్ చేశాడు. ఎలా ఆరాధించాలో తెలియదు అన్నట్లుగా ఒక రకంగా చెప్పాలంట. ముందు వరకు కూడా
ఎలా ఆరాధించాలో కూడా తెలియని మానవులు ఉన్నారు. ప్రభువారే సాక్షాత్ దేవుడు ఏ విధంగా మనం వర్షిప్ చేస్తే, ఆరాధిస్తే ఆయన మహిమపరచబడతాడో చూసారా, తనను మహిమపరచడానికి తానే సజెషన్ ఇస్తున్నాడు. కాబట్టి మన జ్ఞానము ఆయన్ను వర్షిప్ చేయడానికి సరిపోదు. కాబట్టి ఇదిగో ఇలాగ చేయండి మీరు బాగుపడతారు, ఇలాగ చేయండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఇలాగ వర్షిప్ చేయండి మీరు ఆశీర్వదింపబడతారు అని ప్రభువారే సూచనగా మనకు తెలియచేస్తూ ఉన్నారు, ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఏమన్నారు అక్కడ? దేవుడు ఆత్మ కనుక మీరు ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఎస్ ఆత్మతోను సత్యముతోను. ఆత్మతో అంటే ఎవరి ఆత్మది? మన ఆత్మతోటి. ఎవరి ఆత్మ అంటే మన ఆత్మతోటి. అంటే కాన్షియస్ గా ఉండి ఆరాధించండి, దేవుణ్ణి వేడుకొనండి. చర్చికి వెళ్ళి నిద్రపోవద్దు, చర్చికి వెళ్ళి ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు, చర్చికి వెళ్ళి ఇతరితర కార్యక్రమాల గురించి ఆలోచించొద్దు. మీ భారం అంతా కూడా వదిలేసి ప్రశాంతంగా వారం రోజులు దేవుడు నిన్ను కాచి కాపాడాడు కాబట్టి ఆయన మహిమ నిమిత్తము నువ్వు ఆ గంటలు కూర్చొని హృదయపూర్వకంగా, హోల్ హార్టెడ్ గా, చాలా కాన్సన్ట్రేషన్ తోటి నీ ఆరాధించినట్లయితే నీ హృదయ తలంపులు ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు ఎలా వర్షిప్ చేస్తున్నాడో దాన్ని బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ వారం అంతా కాచి కాపాడమని మనం అడుగుతాం. అడిగేటప్పుడు మన హృదయంలో ఎలాంటి భక్తితో మనం అడుగుతూ ఉన్నాం? కాన్సన్ట్రేషన్ తో ఉన్నామా లేదా వేగ్గా అడుగుతున్నామా? ఒక అధికారిని అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి కాబట్టి. సో ఆత్మతోను సత్యముతోను అంటే అసత్యముతో కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారనే కదా ఆయన ఉద్దేశం. అసత్య ఆరాధన కూడా ఉంటుందనే కదా ఆత్మతోను సత్యముతోను. సత్యము అంటే ప్రభువారు అన్నారు నీ వాక్యమే సత్యము, వాక్య ప్రకారంగానే ఆరాధించాలి. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం తూచ తప్పకుండా పాటిస్తూ ఆరాధించాలి. అంతేకాని లేనివి కల్పించకూడదు, ఉన్నవి తీసేయకూడదు. లేనివి కల్పించడం అంటే ఎగ్జాంపుల్ వాయిద్య సంగీతాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. క్రొత్త నిబంధనలు కనిపించు, ఎక్కడ వాయిద్య సంగీతాలతో వాళ్ళు ఆరాధన చేసినట్లుగా కనపడదు, అయినా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మతోను సత్యముతోను ఇదిగో ఈ సంఘము వర్షిప్ చేయడానికి ప్యాటర్న్ ఇవ్వబడింది. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. తర్వాత ఎవరైతే ఈ సంఘములకు ప్రభు ద్వారా చేర్చబడ్డారో వారందరూ కూడా దేవునికి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థనలు చేశారు. దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తమును క్రీస్తు ద్వారా తండ్రిని అడిగేవారు. 1 తిమోతి 2వ అధ్యాయము 1-8 వచనాల్లో మనం గమనించవచ్చు. 1 తిమోతి 2వ అధ్యాయం కొంచెం ఇనిషియేట్ చేయండి బ్రదర్ గారు. కొంచెం చదవండి, 1-2 వచనాలు చదవండి, ఒక అవగాహన కొరకు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మది సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన ఖరీదనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇవ్వబడినట్లు ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను, అపోస్తలును గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనుల బోధకుడు గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం అవట్లేదు. కావున ప్రతి స్థలమునందును పురుషులలో కోపమును చాలు. ఎందుకంటే ఆయనే మధ్యవర్తి, ఆయనే విమోచకుడు, ఆయనే అన్ని చేశారు. కాబట్టి ఈ రక్షింపబడిన వారందరూ కూడా ఎవరైతే ప్రభువు ద్వారా సంఘంలోనికి చేర్చబడ్డారో వారు తిరిగి ఆయన ద్వారానే తండ్రికి ప్రార్థనలు, విన్నపములు, విజ్ఞాపములు చేయాలి. అదండి. ఎవరైతే ప్రభు యొక్క నామమందు లేదా ప్రభువులో విశ్వాసం ఉంచి రక్షణ పొందారో వారందరూ వర్షిప్ చేయడానికి ఒక ప్యాటర్న్
బైబిల్ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 విషయాలు చూసాం. ఏం విషయాలు చూసామంటే, ఆ వారంలో మొదటి రోజు ఆరాధించే వాళ్ళు, వాళ్ళ ఆరాధన ఎట్లా ఉంటుందంటే ఆత్మతో సత్యంతో ఉంటుంది. అలాగే వారు దేవునికి ప్రార్థన చేస్తారు యేసుక్రీస్తు వారి ద్వారా అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత విషయం, ఈ విధంగానే ఉండాలి ప్యాటర్న్. లేనివి తీసుకొచ్చి చెప్తుంటారు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే, కొంతమంది ఆరాధన చేసావా నువ్వు దేవుణ్ణి అంటారు కొన్ని సంఘాల్లో. ఎగ్జాంపుల్ హెబ్రోన్లో మనం గమనించినట్లయితే వాళ్ళు సపరేట్ ఏదో ఆరాధన అంటే ఏదో అనుకుంటారు. ఆరాధన అంటే 5 విషయాలు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఆరాధన అంటే ప్రార్థన చేయటము, ఆరాధన అంటే పాటలు పాడటము, ఆరాధన అంటే వాక్యము వినటము, ఆరాధన అంటే ప్రభువు యొక్క శరీరాన్ని లేదా ప్రభు బలలో పాలు పంపులు పొందటము, ఆరాధన అంటే కానుకలు ఇవ్వటం. ఈ 5 విషయాలను కలిపి ఆరాధన అంటారు. ఇది ఆదివారంలో మాత్రమే జరిగేదన్న విషయం కొంతమందికి తెలియదు. అందుకోసమని ఒక ప్యాటర్న్ దేవుడు ఆ సంఘానికి ఇచ్చాడు బైబిల్లో. ఈ ప్యాటర్న్ ప్రకారంగానే, ఈ నమూనా ప్రకారం మాత్రమే ఆరాధన చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. తర్వాత విషయంలోకి వెళ్దాం. తర్వాత అండి, వారు మానవ నిర్మిత సంగీత వాయిద్యముల యొక్క సహాయం లేకుండా పాటలు పాడతారు. ఆ చేర్చబడిన వారు దేవునికి స్తుతులు చెల్లిస్తారు, స్తుతులు పాడతారు. మానవ నిర్మిత సంగీత వాయిద్యాల సహాయం లేకుండా. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, బైబిల్లో క్రొత్త నిబంధనలో ఏ క్రైస్తవుడు అన పిలువబడిన వారు కూడా వాయిద్య సంగీతములతో దేవుని స్తుతులు చెల్లించినట్లుగా బైబిల్లో లేదు. వాయిద్య సంగీతంలో క్రొత్త నిబంధన క్రైస్తవులు వాడినట్లుగా లేరు. పాత నిబంధనలో ఉన్న యూదులు వేరు, క్రొత్త నిబంధనలు ఉన్న క్రైస్తవులు వేరు. యూదుల్లో నుండి క్రీస్తు నుండి విశ్వాసం ఉంచిన వారందరూ కూడా క్రైస్తవులు అన్నారు. వీళ్ళ తెగ వేరు, గుంపు వేరు, వాళ్ళ గుంపు వేరు, వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు. ఒక రకంగా చెప్పాలంటే, ఆ యూదులు ఎవరైతే విశ్వసించలేదో, లోకంలో ఉన్నారో వారు విశ్వసించిన వారికి శత్రువులు. క్రైస్తవులను ఆ యూదులు శత్రువులుగా చూసి వారిని తరిమి కొట్టారు. కాబట్టి ప్రేమరైన సహోదరులారా, వాయిద్య సంగీతము లేని గాత్రము ద్వారా దేవునికి ఆ చేర్చబడినటువంటి మనుషులు దేవునికి స్తుతులు చెల్లించేవారు. ఒకసారి మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 5:19 కూడా ఒకసారి చదువుకుందాం. ఎఫెసీ 5:19. ఒకరినొకడు కీర్తనలతోనూ ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఓకే, చాలండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి బ్రదర్. అందరూ కూడా ఎవరన్నా అడిగితే చెప్పొచ్చు, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఇది ఒకటే సెంటెన్స్ అండి. ఇది ఒకటే సెంటెన్స్. ఇది వేరే వేరే సెంటెన్స్ కాదు. హెచ్చరించాలి అని అంటే, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఒక వ్యక్తి దగ్గర మనము 1 గంట సేపు వాయించి వారిని హెచ్చరించలేము. చాలా మంది సంగీతం అంటే మ్యూజిక్ అంటారు, కానీ అది ఇంగ్లీష్ లో హైమన్స్ అని ఉంటుంది. హైమన్స్, సామ్స్ అండ్ హైమన్స్ అంటే పాటలు, కీర్తనలు, పద్యాలు. వీటితోటి దేవుణ్ణి మీరు గణపరచాలి, కీర్తించాలి. మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అనే ఉంది తప్ప సంగీతం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు అనే విషయాన్ని మనము చెప్పాలి. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఆరాధన చేసేవాళ్ళు బైబిల్ ప్యాటర్న్ నుంచి తప్పిపోయిన వారని మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో మనం ఎవరు కూడా పాలుపంపులు పొందకూడదు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కూడా ఒకసారి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3:16 ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. చదవండి సార్. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూసారండి, క్రీస్తు వాక్యము హృదయంలో నిలచాలంటే బోధించాలి, గాత్రము ద్వారా చెప్పాలి, అర్థమయ్యేటట్లు చెప్పాలి. క్రీస్తు నీ కొరకు మరణించాడు అని పాట ద్వారా చెప్పాలి, దేవుని కీర్తించాలి. ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలంటే మన యొక్క జిఫ్ఫు ఫలాన్ని గాత్రము ద్వారా అర్పిస్తేనే ఒక వ్యక్తిలో మారు మనసు వస్తుంది. ఒకరు మనం హెచ్చరించాలంటే ఓకలుగా వాయిస్ నే, మన గొంతులో నుంచే మనం ఒక వ్యక్తిని హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు, దేవుని గురించిన భయము కలిగి చేయవచ్చు, క్రీస్తు వైపు నడిపించవచ్చు, దేవుని మహిమపరచవచ్చు. మన హృదయంలో ఉన్న విషయాన్ని మన యొక్క గాత్రము ద్వారా, మన యొక్క జిఫ ఫలము ద్వారా దేవునికి అర్పించవచ్చు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎడిషన్స్ అవి అవి నిర్జీవమైనవి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో జీవం లేదు, వాటి ద్వారా దేవునికి మహిమ మనం చెల్లించలేము. మన హృదయ స్పందనే దేవుడు చూస్తా, ఆత్మతో సత్యముతో. ఆత్మతో అంటే మన హృదయంతోనే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో నువ్వు గంటసేపు ఆరాధించిన వ్యర్థమైన ఆరాధన అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవచ్చు, తెలియచేయవచ్చు. అలాగే హెబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం కూడా ఒకసారి చూసుకుందాం. 15వ వచనం, 13-15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. జిహ్వ ఫలమును అర్పించడం అంటే మన వోకల్ కార్డ్, మన యొక్క గాత్రము ద్వారా జిహ్వ ఫలాన్ని అర్పించడం అంటే ఈ వోకల్ కార్డ్ దేవుడు ఇచ్చినందుకు ఆ ఫలాన్ని మనం ఆయనకు జిహ్వ ఫలాన్ని అర్పించాలి దేవునికి. దేవుడు ఎంత మధురమైన స్వరాన్ని ఇచ్చాడో, లేకపోతే ఎలా ఈ గాత్రం ఇచ్చినందుకు ఈ గాత్రం ద్వారా దేవుని స్తుతించి కీర్తించి మనం ఆయన నామాన్ని ఒప్పుకొనుచు స్తుతి యాగాలు చేయాలని చెప్పారు తప్ప మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చేయమని క్రొత్త నిబంధనలో చెప్పలేదు. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గమనించవచ్చు. తర్వాత ఆ చేర్చబడిన వారు ఏం చేశారంటే ఈ పాటలు పాడారు, తర్వాత దేవుని యొక్క పాటల ద్వారా, పద్యాల ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. తర్వాత ఏం చేశారంటే వారు దేవుని యొక్క వాక్య బోధన విన్నారు. దేవుని యొక్క వాక్య బోధన వారు విన్నట్లుగా, మనం చేర్చబడిన వారు విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు లేచి బోధించినప్పుడు కూడా వారు దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది అప్పుడు వారు బాప్తీసం పొందినట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వారు విన్నారు. మన అపోస్తుల కార్యములు 2:42. అలాగే పౌలు గారు ఇందాక మనం చదువుకున్నట్లు ఆ రోజు ఆదివారం రోజు ఆయన విస్తారంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్లుగా చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 28-20లో కూడా గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని, గ్రేట్ కమిషన్ అంటారు. ఇది ఒకసారి చదువుకున్నాం మనం. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చూసారండి, సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. 19వ వచనం కూడా చదువుకుంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవాలని వారికి బోధించాలి. బోధించమనేది ఆజ్ఞ. ఆరాధన రోజు బోధించాలి, వర్షిప్ డే రోజు బోధించాలి, ఆదివారం రోజు బోధించాలి. సో వీరందరూ కూడా ఎవరైతే ప్రభు యొక్క సంఘంలోనికి చేర్చబడ్డారో వారందరూ దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్స్, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఉన్నారో లేకపోతే ప్రభు యొక్క శిష్యులు ఉన్నారో వారందరూ కూడా వాక్యాన్ని బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాదిరిగా మనం దీన్ని కన్సిడర్ చేస్తూ ఉన్నాం. అలాగే వీరందరూ కూడా ఆదివారం రోజున ప్రభు బలలో పాలు పంపులు పొందినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రభు బలలో పాలు పొంది అపోస్తుల కార్యములు 20:7 వచనంలో కూడా ప్రభు యొక్క శరీరం సాదృశ్యంగా ఇవ్వబడిన రొట్టెలను విరిచి తీసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23-26 వచనాల్లో ఇదంతా మనందరికి తెలిసిన విషయమే. మత్తయి సువార్త 26-29 వచనాల్లో కూడా మనకు ప్రభు బల గురించినటువంటి విషయాలు అక్కడ కనిపిస్తాయి. ఆదివారమున ఆ చేర్చబడిన వారు ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. ఇది ఆజ్ఞ. ఈ ఆదివారం కూడా మిస్ కాకూడదు.
తర్వాత వర్ధిల్లుల కొలది వారు దేవునికి కానుకలు ఇచ్చారు. ఇందాక మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు గారు చెప్పినట్లుగా ఆదివారమున మీరు ఆ కానుకలను వర్ధిల్లుల కొలది కలెక్ట్ చేసుకోండి, మీ దగ్గర సమకూర్చుకొని ఉంచడి అని చెప్పడం జరిగింది. ఆదివారమున వారు కానుకలను ఇచ్చినట్లుగా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమనంటే సహోదరి సహోదరులారా, 5 విషయాలను మనం ఆదివారం రోజున గమనిస్తున్నాం. 1 ప్రార్థించాలి, 2 పాటలు పాడాలి, 3 దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, 4 ప్రభు బలులు చేయవేయాలి, 5 కానుకలు ఇవ్వాలి వర్ధిల్లుల కొలది. ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్ గా మనం ఒక 2-3 నెలలు నేర్చుకోవచ్చు. నేను ఒక 1 అవర్ లో ఏమైతే మనం కొన్ని రుజువులు చూపించగలుగుతామో అవసరమైన వారికి ఆ లెసన్ మాత్రమే మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకేనండి. ఇది దెర్ ఈస్ ఎ ప్యాటర్న్ ఆఫ్ వర్షిప్ ఇన్ ది బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి ఆరాధన క్రమాన్ని మనం గమనించాము. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, నేమ్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఇట్స్ మెంబర్స్. చర్చి నామం ఏముండాలి అనే విషయాన్ని మనం ఈరోజు ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాం. చర్చికి ఏ పేరు పెట్టాలి అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. నేమ్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఇట్స్ మెంబర్స్. డినామినేషన్స్ వారు తరచుగా తమ వ్యవస్థాపకుల యొక్క పేరును సంఘానికి ధరిస్తూ ఉంటారు. డినామినేషన్స్ వారు తరచుగా తమ వ్యవస్థాపకుడు ఎవరైతే ఈ యొక్క విభజనలోనికి తీసుకొని వచ్చారో, ఎవరైతే సపరేట్ అవుదామని ఆలోచించారో వారి పేర్లు ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం. సంఘానికి వాళ్ళు పెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇక్కడ రాసిన లూథరన్ సంఘం వారు ఆయన పేరును, ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నారో ఆయన పేరును వారు ధరించడం జరిగింది. ఇలాగ ఇంకా కొన్ని ఉన్నాయి, మనం నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు సంఘానికి వారు అవలంబించే సిద్ధాంతాన్ని సంఘానికి పేరుగా పెట్టడం మనం గమనిస్తూ ఉన్నాం. వారు ఏదైతే వారు అనుకుంటుంటారో, బైబిల్తో వాళ్ళకి సంబంధం లేదు, వారు హృదయంలో ఏమైతే వాళ్ళు నిర్ణయించుకున్నారో దాన్నే సంఘానికి పేరుగా ధరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు జెహోవా విట్నెస్ అనేవారు ఏమనుకుంటారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ఈ ముగ్గురిని కలిపి దేవుడు అంటారనే విషయాన్ని వాళ్ళు విశ్వసించరు. వాళ్ళు ఏమంటారంటే యేసు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మానవుడని వాళ్ళు తలంచుతూ ఉంటారు. యేసును దేవుడిగా వారు అంగీకరించరు. కాబట్టి వారు ఏదైతే వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయో, వాళ్ళ డాక్ట్రిన్ ఉందో దాని ప్రకారంగా సంఘానికి పేరు వాళ్ళు ధరించుకున్నట్లుగా పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది అనేక రకాలకు వెళ్ళారు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను యెహోవా విట్నెస్ అనే ఈ సంఘం గురించి మీకు తెలియజేశాను. వారి సిద్ధాంతాల ప్రకారంగా సంఘానికి పేరు పెట్టుకుంటారు. మరికొందరు వారు ప్రారంభించిన స్థలం పేరును ధరిస్తారు. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ప్రారంభించారో అక్కడి నుంచి కొంతమంది, లేదా కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు లేదా ప్రాంతాలు, కొండలు, లేదా బైబిల్లో జరిగినటువంటి అనేక సంఘటనలను వాటిని ఆధారంగా చేసుకొని సంఘానికి పేరు పెట్టడం చూస్తూ ఉన్నాం. మరి అలా పెట్టొచ్చా అనేది మనం ఆలోచించాలి. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు, దేవుడు ఏమన్నా కమాండ్ చేశాడా, ఆజ్ఞాపించాడా ఈ పేరే పెట్టండి అని, లేదా మీ ఇష్టము ఏదైనా పెట్టుకోండి అని ఆయన ఎక్కడన్నా తెలియచేశాడా? ఈ విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఉదాహరణకు ఇదిగోండి, హెబ్రోను సంఘము. హెబ్రోను అనేది ఒక ప్రాంతం. హెబ్రోన్ అనేది ఒక ప్రాంతం. ఇదిగో ఇది ఒక ప్రాంతానికి వాళ్ళు సంఘంగా పేరు పెట్టారు, సంఘానికి ప్రాంతం పేరు పెట్టాడు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. అన్ని నామముల కంటే పైనామము క్రీస్తు వారికి ఉండాలి. అన్ని నామముల కంటే పైనామము క్రీస్తు వారికి ఉండాలి. రోమ 16:16లో క్రీస్తు సంఘములు అని తెలియచేయడం జరిగింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఆసియాలో ఉన్నటువంటి సంఘాలు అవన్నీ కూడా క్రీస్తు స్థాపించిన సంఘాలే, క్రీస్తు సంఘాలే అనే విషయాలను మనం గమనించాలి. ఏ పేరంటే ఆ పేరు పెట్టకూడదు. బాప్టిస్ట్ సంఘాన్ని కూడా ఒక మానవుడే ప్రారంభించాడు.
బాప్టిస్ట్ అంటే అర్థం ఏంటంటే ముంచటము. సంఘానికి పెట్టాల్సిన పేరు కాదు అది, ముంచే సంఘం అది. బాప్టిస్ట్ సంఘాన్ని కలిపి చదవండి మీరు. బాప్టిస్ట్ అంటే బాప్తిస్మము, బాప్టిజో, ముంచటము, పాతి పెట్టడము, సమాధి చేయటము. మీరు కలిపి చదివితే ఆ పేరు ఆ సంఘానికి ధరించకూడదు. మనం అర్థం మారిపోతుంది. క్రీస్తుకి ఇవ్వాల్సిన విలువను మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. బాప్టిస్ట్ సంఘం అని పెడితే ముంచే సంఘం అని అర్థము. బాప్టిస్ట్ సంఘం అని పెడితే పాతి పెట్టే సంఘము అని అర్థము. ముంచుట, పాతి పెట్టుట, కప్పి పెట్టుట బాప్టిస్ట్ అంటే అర్థం. కాబట్టి ఆ పేరు పెట్టకూడదు. ఇక్కడ మన ప్రాంతంలోనే కల్వరి టెంపుల్ అని ఉంది. కల్వరి అనేది ఏంటిది? అది ఒక కొండ. కొండ పేరు పెట్టొచ్చా? దేవుడు చెప్పాడా? కొండకు విలువ ఇస్తున్నావా మనం? నువ్వు ఏం జ్ఞాపకం చేస్తున్నావు? కాల్వరి టెంపుల్ పేరు పెట్టి క్రీస్తుని జ్ఞాపకం చేస్తున్నావా, లేకపోతే కలవరి కొండను జ్ఞాపకం చేస్తున్నావా? నువ్వు వ్యర్థమైన దాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. కానీ మానవులకు నిజమైన క్రీస్తు ఇదిగో ఈ సంఘాన్ని స్థాపించాడు, తన స్వరక్తం ఇచ్చాడు దీనికి అనేది నువ్వు చెప్పలేవు కదా. ఇది క్రీస్తు సంఘం, ఇది నాది కాదు అనే మాట వాళ్ళలో రాదు. కాబట్టి బైబిల్లో సంఘం అనే ఉంది, కానీ ఈయనైతే టెంపుల్ అని పెట్టుకున్నాడు. టెంపుల్ మన డినామినేషన్స్ వాళ్ళు లేకపోతే అన్నిలు కూడా టెంపుల్కి వెళ్ళొస్తున్నాం అని అంటుంటారు. ఈయన కూడా టెంపుల్ అని పెట్టుకున్నాడు. కాబట్టి టెంపుల్ అని పెట్టుకోవటం ద్వారా ఈయన ఒక రకంగా అన్య మత ఆచారాలను తీసుకొచ్చి క్రీస్తులోనికి కలిపి వ్యర్థమైన ఆరాధనలు, వ్యర్థమైన ఆలోచన చేస్తున్నారు. వీరందరూ కూడా ప్రభువుకు ఒకానొక రోజు లెక్క చెప్పవలసిన వారై ఉన్నారనే విషయాన్ని నేను తెలియచేస్తా ఉన్నారు. తర్వాత బేతేల్ అని పెట్టుకున్నారు ఒక ఆయన మన్నా అని పెట్టుకున్నారు, ఒక ఆయన తండ్రి సన్నిధి అని పెట్టుకున్నారు. తండ్రి సన్నిధి సంఘానికి పెట్టొచ్చా? బైబిల్ చూపించిందా ఏ పేరు పెట్టాలో? ఏమండి గమనిస్తున్నాం మనం. పెంతెకోస్తు అనేది ఏంటిది? పండుగ సంఘం. పెంతెకోస్తు సంఘము అని మనం చూసినట్లయితే దాన్ని కలిపి చదివితే పెంతెకోస్తు అనేది ఒక పండుగ సందర్భం. అది పండుగ, యూదులు ఆచరించే పండుగ, క్రైస్తవులకు కాదు. పెంతెకోస్తు పండుగ అంటే యూదులు ఆచరించే ఒక పండుగ సంఘం. గమనించండి మీరు, చాలా ఫన్నీగా ఉంటది వీళ్ళ ఆలోచన చూస్తే. పండుగ సంఘం అంటే పెంతెకోస్తు అనేది ఒక పండుగ. కాబట్టి ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి మన సొసైటీలో. వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు ఏది నిజమైనది, ఏది నన్ను రక్షిస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఎన్నడూ ఆలోచించలేదనుకోండి వీటి గురించి, మీరు ఎన్నడూ సత్యం తెలుసుకోలేరు. తర్వాత ఎన్నడూ కూడా రక్షణ రాదు, పరలోకానికి వెళ్ళలేరు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. చాలా పేర్లు ఉన్నాయి, ఇంకా అవన్నీ నేను ఎక్సెట్రా అని పెట్టాను. అందుకని ఈటీసీ ఇది ఈ పేజ్ అంతా సరిపోదు రాయడానికి, ఎందుకంటే 60,000 మంది పేర్లు రాయాలి. నేను 5 6 రాశాను. 60,000 సంఘాల పేర్లు రాయాలి నేను. ఎంత దారి తప్పిందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం అంతగా దారి తప్పింది. సరే, నేను వాటన్నిటి గురించి డిస్కషన్ చేయట్లేదు. బైబిల్లోని చర్చి దాని పేరుతో దేవుణ్ణి గౌరవిస్తుంది. బైబిల్లోని చర్చి లేదా సంఘము దాని పేరుతో దేవుని గౌరవిస్తుంది. ఉదాహరణకు నేను హెబ్రోను సంఘం అంటే అక్కడ పేరుని బట్టి దేవుని ఘనత రావట్లేదు. హెబ్రోన్ అనేది ఒక ప్రాంతం పేరు. బాప్టిస్ట్ అనేది ఒక క్రియ. బాప్తిస్మం అనేది ఒక క్రియ ద్వారా దేవునికి ఏమేమి ఆ పేరుని బట్టి మనం దేవునికి ఘనత తీసుకురావట్లేదు. ఇది చూడండి, ఇవన్నీ తప్పే. ఏం పాయింట్ చెప్తున్నాను ఇక్కడ నేను? బైబిల్లోని చర్చి దాని పేరుతో దేవుని గౌరవిస్తుంది. పేరు చాలా ఇంపార్టెంట్ కదా. పేరు ఏముందిలే అని అనుకుంటారు కదండి. పేరులో ఎంత ఉందంటే, ఆదాముకు ఆ పేరు ఎవరు పెట్టారు? సహోదరులు ఎవరైనా ఆదాముకు పేరు అవసరమా లేదా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఆదాముకు పేరు అవసరమా లేదా? అవసరమే. మరి హవ్వకు పేరు ఎవరు పెట్టారు? ఆదాము గారు. హవ్వకు పేరు అవసరం ఉందా లేదా? అవసరమే. మరి దేవుడు మానవులు సృజించిన తర్వాత వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, నరులు అని పేరు పెట్టాడు. పెట్టలేదా? ఆదికాండం 5:2లో నరులు అనే పేరు వాళ్ళు పెట్టారా లేదా?
పెట్టారు బ్రదర్. పెట్టారు. తర్వాత అబ్రహాముగా దేవుడు మార్చాడా లేదా? మార్చాడు. ఎందుకు మార్చాడు? పేరుకి విలువ ఉందా లేదా? దాని ప్రకారం ఉంది సార్. ఉంది. అబ్రహాముగా మార్చాడు. శారాయిని శారాగా మార్చారు దేవుడు కదండి. అవును సార్. ఆదికాండం 17వ అధ్యాయంలో గమనించారు. శారాయిని శారాగా మార్చడం మనం గమనిస్తూ ఉన్నాం. పేరులో ఎంతో ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. యాకోబుకు ఇంకొక పేరు కూడా ఉంది. ఏమనేవారు యాకోబుని? యాకోబుకి దేవుడు ఏం పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు కదా. అవును సార్. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది మనకి. యాకోబుకు ఇశ్రాయేల్ అనే పేరు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి పేరులో ఏముందిలే అనుకోకూడదు. ఏంటంటే ఈ విభజింపబడడాన్ని, రకరకాల పేర్లు పెట్టుకోవడాన్ని పౌలు గారు ఖండిస్తూ, విభజనను ఖండిస్తూ మానవ కల్పించిన నామాలను పెట్టాలని చూశారు పౌలు గారు ఉన్నప్పుడు కూడా. ఒకడు నేను పౌలు వాడినని, ఒకడు నేను అపోలో వాడినని, ఇలా డివైడ్ అవుతుంటే పౌలు గారు ఖండించారు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని క్వశ్చన్ చేశాడు వారిని పౌలు గారు. మీ కొరకు క్రీస్తు సిలువ వేయబడిన, పౌలు సిలువ వేయబడిన అని అడిగాడు ఆయన. మీరు ఎవరి నామాన బాప్తీసం పొందారని అడిగాడు. క్రీస్తు నామాన బాప్తీసం పొందారా, పౌలు నామాన బాప్తీసం పొందారని ప్రశ్నించాడు ఆయన. పేర్లు ఏముందని అనుకోవటానికి లేదు. చాలా వాల్యుబుల్. పేరును బట్టే క్రీస్తు సంఘం రా అంటే క్రీస్తు తన సంఘాన్ని పిలిచినప్పుడు క్రీస్తు సంఘం వాళ్ళు పైకి ఎత్తబడతారు. ఇంకా వేరే పేరు పిలవడు ఆయన పెట్టలేదు కాబట్టి పిలవడు. కాబట్టి నా నామమును మీరు బాప్తీసం పొందితురని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పునకు గాయునకు తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వలేదు అంటారు పౌలు గారు. పేరులో ఎంత అర్థం ఉందంటే, మానవులు తమ పెంపుడు కుక్కలకు కూడా రకరకాల పేర్లు పెడుతుంటారు. ఏమండి? కుక్కలకు రకరకాల పేర్లు ఉంటాయి, గాడిదలకు రకరకాల పేర్లు ఉంటాయి. కానీ తమ కుమారులకైతే మనం గమనించినట్లు యాకోబు, యోహాన్ అని పేర్లు పెడుతుంటారు. ఏమండి? మానవులు కుక్కలకేమో రకరకాల ఏదో ఒక పేర్లు, డాలీ అనో ఏదో పిలుస్తా ఉంటారు. తమ జంతువులకి ఏదో పేర్లు పెట్టి పిలుసు. మానవులకు అలా కాదే. వీళ్ళకి కూడా ఏదో ఒక పేరు పెట్టి పిలవచ్చుగా. లూసిఫర్ అంటాం. పేర్లు ఏముందిలే, సాతాన్ అని పెట్టుకోవచ్చుగా. ఏమండి? పేర్లు ఏముంది మరి? ఏ పేరు ఉంటే ఏముంది, అందరం పరలోకానికి కదా వెళ్ళేది అనుకుంటే ఆలోచిస్తున్నారా? ప్రశ్నించాలా లేదా మనం? ఎట్లంటే అట్లా పేర్లు పెట్టేవారిని. సాతాను సంఘం అని పెట్టుకో మనం వాళ్ళని. పేర్లు ఏముందిలే బ్రదర్, అందరం పరలోకానికి వెళ్ళేవారు అంటుంటారు కొంతమంది. కాబట్టి అలా పెట్టకూడదు. క్రీస్తు సంఘం అనే పేరు మాత్రమే పెట్టాలి. క్రీస్తు సంఘం అనే పేరు మాత్రమే పెట్టాలి. కదా? ఇస్కరియోతు యోధ అని పెట్టుకుంటారండి ఎవరన్నా? ఏముందిలే, పేర్లు ఏముందిలే అనుకుంటే. ద్రోహి అని పేరు పెట్టుకుంటారా? చూడండి, ఎంత నేమ్ అనేది చాలా వాల్యుబుల్. ఆ నేము, ఆ పేరు ద్వారా దేవునికి ఘనత చెల్లించవలసిన వారమై ఉన్నాం సంఘానికి పేరు పెట్టేటప్పుడు. కాబట్టి ప్రభు వారు అన్నారు, నా సంఘము అన్నారు ఆయన. మత్తయి సువార్త 16:18 నా సంఘము అన్నారు. నా అంటే క్రీస్తు, నా ప్లేస్ లో క్రీస్తుని పెట్టాలి. అది ఎవరిదో ఆయన పేరుని క్రీస్తు సంఘాన్ని పెట్టాలి. సంఘం అనే పేరు ఎక్లీషియా అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి. క్రీస్తు నామము కాకుండా మరి ఏ నామమును కూడా రక్షణ లేదు. క్రీస్తు నామమును కాకుండా మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు. అపోస్తుల కార్యం 4:12 మనం చూడగలుగుతాం. సంఘముకు పేరు చాలా ఇంపార్టెంట్. సంఘానికి పేరు చాలా ఇంపార్టెంట్.
దాన్ని క్రీస్తు శరీరం అన్నారు, క్రీస్తు సంఘం అన్నారు, దేవుని సంఘం అన్నారు, జీవము గల దేవుని సంఘం అన్నారు, జ్యేష్ఠుల సంఘం అన్నారు. కాబట్టి బైబిలు సంఘానికి ఒక పేరును సూచించింది కాబట్టి, క్రీస్తు సంఘములు అని సూచించింది కాబట్టి ఆ పేరునే పెట్టాలి. ఆ నామము ద్వారా దేవునికి ఘనత తీసుకురావాలి, గౌరవం తీసుకురావాలి. ఇదిగో ఈ చేర్చబడిన వారిని దీనిని దేవుని సంఘం అని 1 కొరింథీ 1:2 చూస్తాము. క్రీస్తు సంఘము అని మత్తయి 16:18, రోమ 16:16 చూస్తాము. ఇదిగో ఈ సంఘములో ఉన్నటువంటి సభ్యులను శిష్యులు అని పిలువబడతారు. క్రీస్తు యొక్క శిష్యులు అని ఎందుకంటే వారు యేసుని గూర్చి నేర్చుకుంటారు కాబట్టి యేసు యొక్క శిష్యులు. ఆ సంఘంలో ఉన్న సభ్యుల్ని శిష్యులని పిలుస్తారు. వారు లోకం నుండి వేరుపరచబడినందున వారందరిని కూడా పరిశుద్ధులు అని బైబిల్ పిలుస్తూ ఉంది. క్రీస్తు ఎవరినైతే సంఘంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడో, ఎవరినైతే ఆ క్రీస్తు యొక్క మాట యందు విశ్వాసం ఉంచిన వారిని సపరేట్ చేస్తున్నారో, క్రీస్తు వాక్యం వినటము, విశ్వసించటము, మారు మనసు పొందటము, ఒప్పుకోవడము, బాప్తిసం పొందటము మనము చేయాల్సిన క్రియ. దేవుడే ఇవన్నీ చేసి ఒక మానవుడికి రక్షణ అనుగ్రహించడు. ఇవన్నీ చేసిన వారిని, క్రియ చేసిన వారిని క్రీస్తు తన సంఘంలోనికి చేరుస్తారు. ప్రణాళిక అలాగే జరిగింది. అపోస్తల కార్యములు అంతా కూడా వాళ్ళందరూ వాక్యాన్ని విన్నారు, విశ్వసించారు, మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు. అప్పుడే వాళ్ళ యొక్క పాపాలు కడగబడినాయి, అప్పుడే సంఘంలోనికి చేర్చబడ్డారు. కాబట్టి ఈ పరిశుద్ధులు అనేవారు ఎవరంటే క్రీస్తు చేత వారు పరిశుద్ధపరచబడి క్రీస్తు సంఘంలోనికి చేర్చబడిన వారిని బైబిల్ పరిశుద్ధులని పిలుస్తుంది. కొన్నిసార్లు వీరిని ఇదిగో ఆ సంఘంలో ఉన్న వారిని దేవుని పిల్లలు అని కూడా పిలువబడ్డారు. ఎంత గొప్ప ఘనత అండి! క్రీస్తు సంఘంలో ఉన్న వారికి ఉన్న గొప్ప పిలుపు ఏంటంటే, గొప్ప నయం ఏంటంటే దేవుని పిల్లలు వాళ్ళు. ఎందుకంటే వారు దేవుని యొక్క కుటుంబంలో తిరిగి జన్మించారు కాబట్టి, సెకండ్ బర్త్ ఉంది కాబట్టి వారి పాపములు కడిగి వేసుకుని వారు మరలా తిరిగి జన్మించారు కాబట్టి వారందరూ కూడా దేవుని పిల్లలు అయిపోయారు. అప్పటి వరకు వారి యొక్క తల్లిదండ్రుల పిల్లలు అయినప్పటికీ కూడా ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందిన వారందరూ కూడా దేవుని పిల్లలు అయిపోయారు. గొప్ప భాగ్యం కదా క్రీస్తు సంఘంలో ఉన్న వారికి. దేవుని సంఘ సభ్యులు శిష్యులని పిలుస్తుంది బైబిల్, దేవుని పిల్లలని పిలుస్తుంది, పరిశుద్ధులని పిలువబడుతున్నారు. వారందరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కాబట్టి వారిని కొన్నిసార్లు ఏమని పిలిచిందంటే బైబిల్ విశ్వాసులను పిలుస్తారు. ఎందుకంటే వారు రక్షణ కొరకు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కాబట్టి. క్రీస్తు శరీరం అనబడే సంఘములో ఒకరితో ఒకరికి ఉన్న అనుబంధం కారణంగా వారు సభ్యులు. ఒక సంఘములో మనం అందరం కూడా సభ్యులమే. చిన్న పెద్ద తారతమ్యం లేదు, వ్యక్తులకు ఇంపార్టెన్స్ లేదు. బైబిల్లో వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టే దేవుని యొక్క కృప ఉంటుంది వారికి. సంఘ సభ్యులను క్రైస్తవులని కూడా అంటుంటారు. సంఘ సభ్యులను క్రైస్తవులని కూడా అంటుంటారు కదండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించవచ్చు. అంతియొకయలో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. 11:26 వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇలాగ అనబడతారని ముందుగానే యెషయా గారు ప్రవచించారు. వారికి క్రొత్త పేరు వస్తుందని యెషయా గారు 62వ అధ్యాయం 2వ వచనంలో ముందుగానే తెలియచేశారు. దేవుడు తన ప్రజలకి క్రొత్త పేరుని ఇస్తాడని యెషయా గారు ముందే ప్రవచించడం మనం గమనిస్తూ ఉన్నాము. ఒకసారి యెషయా గ్రంథం 62:2 చదవండి బ్రదర్ ఆంజనేయులు గారు. 62:2 ఒక వచనం చదవండి, ముగించుకుందాం. 62 జనములు నీ నీతిని కనుగొనును, రాజులు నీ మధ్యలో యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. చూసారండి, క్రొత్త పేరు. ఆ క్రొత్త పేరే క్రైస్తవులు. క్రొత్త పేరే క్రైస్తవులు. మరి ఒక 5 minutes లో నేను క్లోజ్ చేస్తాను.
ఎలాగూ ఈ సంఘంలోనికి ప్రవేశించాలి, ఈ సంఘంలోనికి ఎలాగ మనం ప్రవేశించాలి, ఒక వ్యక్తి ఎలాగ ఎంటర్ అవుతాడు. ఇంత గొప్ప భాగ్యం కదా, దేవుని పిల్లలు, పరిశుద్ధులు, శిష్యులు, విశ్వాసులు, ఇలా మంచి మంచి పేర్లు వారికి ధరించారు ఆ సంఘంలోకి చేర్చబడిన వారు. మరి అది నీకు నాకు కూడా రావాలంటే, ఎవరైతే పొందలేదో ఇంతవరకు వారికి రావాలంటే ఏం చేయాలి వారంటే, బైబిల్ కూడా చక్కగా ఎలాగ చేస్తే ఎలాగ మీరు క్రియలు చేస్తే, ఎలాగ మీరు చేస్తే అందులోకి ఎంటర్ అవుతారో కూడా చెప్పడం జరిగింది. ఎంటరింగ్ ద వన్ ట్రూ చర్చ్, ఆ ఒక్క నిజమైన సంఘంలోనికి ఎలా ప్రవేశించవచ్చు అంటే, మొట్టమొదటిదిగా మనం గమనించినట్లయితే సువార్తకు లోబడటం ద్వారా ఆ సంఘంలోనికి ప్రవేశించవచ్చు. పేతురు గారు కూడా వాక్యమును బోధించినప్పుడే అక్కడ వారు సువార్తకు లోబడినారు కాబట్టి వారు రక్షింపబడ్డారు, కాబట్టి సంఘంలోకి చేర్చబడ్డారు. రెండో విషయము, విధేయతతో దేవుని వాక్యాన్ని వినటం ద్వారా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చినటువంటి మాట వలన కలుగును. ఒకసారి చదవండి ఆ వచనం, రోమ 10:17. అందరికి కంఠస్థమైనటువంటి వచనం ఇది, చక్కగా అందరికి రావాల్సింది. వినటం ద్వారా మాత్రమే విశ్వాసం వస్తుంది. రోమ 10:17లో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఆ సంఘంలోను ప్రవేశించాలంటే క్రీస్తుని గురించిన మాట వినాలి, సాక్ష్యాలు కాదు, స్టోరీస్ కాదు, పితృపారంపర్య ఆలోచనలు కాదు, తల్లిదండ్రుల యొక్క స్థితిగతులు కాదు, వారి యొక్క గొప్పతనాలు కాదు, క్రీస్తుని గురించినటువంటి మాట వల్ల మాత్రమే కలగ. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానము ఈ విషయాలు చెప్పినప్పుడు వారి హృదయం పొడవబడాలి, వినాలి. తర్వాత యేసు క్రీస్తును విశ్వసించాలి, దేవుని కుమారుడని విశ్వసించాలి, నా పాపములు తీసివేయగల శక్తిమంతుడని విశ్వసించాలి, ఆయన అద్వితీయ దేవుడని విశ్వసించాలి, దేవుని కుమారుడని విశ్వసించాలి, నా కొరకు ప్రాణం పెట్టాడని విశ్వసించాలి. విశ్వాసము చాలా ఇంపార్టెంట్. విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. ఎస్. తర్వాత మారు మనసు పొందటం. అపోస్తల కార్యం 2:38లో కూడా వారు మారు మనసు పొందారు, వారి పాపముల నిమిత్తం మారు మనసు పొందారు. మారు మనసు పొందటం అంటే చేంజ్ ఇన్ యాటిట్యూడ్, హృదయంలో మార్పు కలగటం, ఇంతకు ముందు చేసిన పాపాలు మరి అన్నడు చేయకపోవడం, అప్పుడు ఆ సంఘంలోనికి చేర్చబడతారు. తర్వాత యేసు క్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకోవడం. యేసుక్రీస్తు నన్ను రెండో రాకడలో ఆయన నన్ను తనతో పాటు కూడా సజీవుడిగా ఉంచుతాడు, నేను ఆయన మాట వింటే, నేను ఆయన వాక్యానికి లోబడి జీవించినట్లయితే, నేను రెండవ రాకడలో నేను ప్రభుతో నిత్యం ఉంటాను, నాకు రెండో మరణం ఉండదు అనే విశ్వాసం కూడా నీలో ఉండాలి. దేవుని కుమారుడని విశ్వసించాలి. అలాగే పాప క్షమాపణ కొరకు నీటిలో బాప్తిస్మం పొందాలి, కంప్లీట్ గా ఎమర్షన్ చేయాలి, పూర్తిగా సమాధి చేయాలి. ఇవన్నీ మళ్ళీ మనం ఒక్కొక్క విషయాన్ని స్టడీ చేయొచ్చు, తర్వాత ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత వారు ప్రభువు ఇవన్నీ ఎవరైతే చేస్తారో మానవులు ఎవరైనా ఈ ఆదేశాలను పాటించినప్పుడు ఈ పైన చెప్పినవన్నీ కూడా సువార్తకు లోబడాలి, వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. ఈ ఆదేశాలన్నీ పాటించినప్పుడు ప్రభువు వారిని తన సంఘంలోనికి చేర్చుకుంటాడు. అదే జరిగింది బైబిల్లో. ఎవరైనా సంఘంలోనికి వచ్చారంటే ఈ పైన కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఈవెన్ పౌలు గారు కూడా ఇదే సిద్ధాంతాన్ని పాటించారు. నపుంసకుల అధిపతి కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. జైలు అధికారి కూడా ఇదే ప్యాటర్న్ ద్వారా ఆయన సంఘంలోనికి చేర్చబడ్డాడు. ఆ కొర్నేలికి కూడా ఇదే ప్యాటర్న్ జరిగింది. 3000 మందికి కూడా ఇదే ప్యాటర్న్, 5000 మందికి కూడా ఇదే ప్యాటర్న్. ఇది జరిగినప్పుడే సంఘంలోనికి చేర్చబడతాడు. అదే నిజమైనటువంటి వారి యొక్క పాప క్షమాపణ, నిజమైనటువంటి వారి కలిగే రక్షణ భాగ్యం కదండి. కాబట్టి ఇవన్నీ చేయని వారు, రకరకాల సిద్ధాంతాలు పాటించే వారిని డినామినేషన్ అంటున్నారు. ఇవన్నీ చేయని వాళ్ళు ఉనికిలోనే ఉండకూడదు అని బైబిల్ బోధిస్తా ఉంది.
ఇవన్నీ ఉనికిలోనే ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు రకరకాల మానవ కల్పిత సిద్ధాంతాలు చేస్తున్నారు కాబట్టి ప్రభు రాకడలో వారు నాశనం చేయబడతారు. ప్రభు రాకడలో నాశనం చేయబడతారు. బీ కేర్ఫుల్ అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు స్థాపించిన సంఘం మాత్రమే రక్షింపబడుతుంది. ఎఫెసీ 5:23-27 వచనాలు మీరు చదవండి. మానవ నిర్మిత సంఘములో మీ రక్షణను ఎవరు కూడా పణంగా పెట్టకూడదు. మా బంధువులు ఉన్నారనో, మా చుట్టాలు ఉన్నారనో, దానికోసమో దీనికోసం ఆశపడి మీరు పొందిన రక్షణను వ్యర్థంగా ఉపయోగించకూడదు, పణంగా పెట్టకూడదు. సువార్తకు లోబడండి. ప్రభువు ఎవరైతే సువార్తకు లోబడతారో వారందరిని కూడా ప్రభువు తన సంఘంలోనికి చేర్చుకుంటాడు. ఇదండి ఈ పాఠము. విన్న మీ అందరికీ నా వందనాలు.